కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, అందుకే ధైర్యంగా జనాల్లోకి వెళ్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాలను రాష్ట్రంలో 3వ రోజు ఉత్సాహంగా చేపట్టారు. ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను నేతలు ఇంటింటికి పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నట్లు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పిడుగురాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు. సూర్యఘర్ పథకంలో భాగంగా గురజాల నియోజకవర్గంలో 10,000 కనెక్షన్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ఇంటింటికి తిరిగి సంక్షేమ పాలన గురించి వివరించారు. చీరాల మండలం రామకృష్ణాపురంలో ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. కృష్ణా జిల్లా బాపులపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసే బస్సు సౌకర్యం కూడా మనం ఆ రోజు ఏదైతే చెప్పామో అది కూడా తప్పకుండా ఇస్తాం. రైతులకు డబ్బులు వేస్తామని చెప్పాము 20,000, కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తుంది, మనం 14,000 ఇస్తాం. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 2,000 ఇస్తే అప్పుడు మనం 5,000 వేస్తాం. రెండోసారి 2,000 వేసినప్పుడు మళ్ళీ ఇంకొక 5,000 వేస్తాం. మూడోసారి 2,000 వేసినప్పుడు ఇంకో 4,000 వేస్తాం. ఇవన్నీ హామీలు ఏదైతే చెప్పామో అది కూడా చేస్తాం. ముఖ్యమంత్రి సహాయం చేస్తున్నాం. ఎన్ని కావాలంటే ఏ కార్యక్రమాలు కావాలా రోడ్లు వేస్తున్నాం, మిగతా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాం. లోకల్ గా ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమ్యూనిటీ హాల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చేస్తాం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలోని కొద్ది మండలం రుద్రంపల్లి, ఎనిమల్ దొడ్డి గ్రామాల్లో నిర్వహించిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం మరకుంటపల్లిలో ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే పల్లె సింధూరెడ్డి కురువ కమ్యూనిటీ భవనానికి భూమి పూజ చేశారు. మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గుడిసెలో నివాసముంటున్న మహిళ వద్దకు వెళ్లి ఆమె పరిస్థితి గురించి ఆరా తీశారు. పక్కా గృహం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా తడమండలం కారూరుపుడిలో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. గత ప్రభుత్వంలో ఒక్క టీచర్ ఉద్యోగం గానీ, ఒక్క ఉద్యోగం గానీ గవర్నమెంట్ ఉద్యోగం రాలేదు, రిక్రూట్ చేసుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మనకు డిఎస్సి మీద సంతకం పెట్టి 16,400 ఉద్యోగ అవకాశాలు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు మనకు అందిస్తున్నారు. కర్నూలులోని 45వ వార్డులో నెలకొన్న పలు సమస్యలను కాలనీవాసులు మంత్రి టీజీ భరత్ దృష్టికి తీసుకురాగా త్వరలో వాటన్నింటినీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలోని దేవనకొండలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎంపీ బస్తిపాటి నాగరాజు సమావేశమై సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. నంద్యాల జిల్లా డోన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం తిరుపతిపురం, వరిగేడు గ్రామాలు, తణుకులోని 11, 12 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. వరిగేడులో 60 లక్షల రూపాయలతో నిర్మించే రహదారికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం అల్లినగరంలో ఎంపీ అప్పలనాయుడు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను వివరించారు.